టికెట్ ఎలా వస్తుంది? పార్టీలో అసలు గేమ్ ఏంటి? రాజకీయ పార్టీల్లో టికెట్ కేటాయింపు ప్రక్రియ లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం ప్రజాదరణ ఆధారంగా జరిగేటువంటి నిర్ణయం కాదని స్పష్టమవుతుంది. ఇది అనేక ఫ్యాక్టర్లు కలిసి పనిచేసేటువంటి ఒక స్ట్రాటజిక్ మెకానిజం. మొదటిగా ప్రతి పార్టీ ముఖ్యమైనటువంటి లక్ష్యం గెలుపు ఉంటుంది. అందులో ఉన్నటువంటి అభ్యర్థి సామర్థ్యంతో పాటు ప్రధానంగా అనేక అంశాలు కూడా సేకరిస్తారు. అభ్యర్థి ఎంత ప్రజాదరణ పొందుతున్నారు, ఎన్ని ఓట్లు వస్తాయి, అనేక అంశాల్లో కూడా సర్వేలు చేపడతారు. గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఆధారంగా కొన్ని అంచనాలు కూడా వేస్తారు. అయితే వాస్తవానికి టికెట్ నిర్ణయం ఇక్కడితో ముగియదు. పార్టీలో అంతర్గత శక్తి సమీకరణలతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంశాలు, సీనియర్ నాయకుల ప్రభావం, గ్రూప్ రాజకీయ లాబింగ్ వంటి అంశాలు తుది నిర్ణయంగా ప్రభావితం చేస్తాయి. కానీ ఇది కొన్నిసార్లు మెరిట్ కంటే పవర్ ప్రాధాన్యాన్ని కూడా పెంచుతుంది. ఇక ఆర్థిక శక్తి మరొక కీలకమైనటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ఖర్చులు పెరగడము, నిర్వహించగలుగుతారా లేదా, ఆ సామర్థ్యం ఉందా లేదా, అభ్యర్థులు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది కూడా ఇదొక ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్గా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు కూడా చర్చిస్తారు. మరొక ముఖ్యమైనటువంటి కోణం సామాజిక సమీకరణలు, కులం, వర్గం, ప్రాంతీయ ప్రభావం, ఇటు ఓటర్లను ఏ విధంగా ఆకర్షిస్తారు, సామాజిక లెక్కలతో పాటు విశ్లేషించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఉంటుంది. చివరిగా హైకమాండ్ కంట్రోల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్థానికంగా వచ్చినటువంటి సిఫార్సులు ఉన్నప్పటికీ తుది నిర్ణయం టాప్ లీడర్షిప్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇది పార్టీ కేంద్రీకృత నిర్ణయాల వ్యవస్థ సూచిస్తుంది. ముఖ్యంగా కొన్ని అంశాలు, ఈ టికెట్ కేటాయింపు సంబంధించిన అంశాలపై ఒక 5 అంశాలు నేను చెప్తాను. ఒకటి సామర్థ్యం, అంతర్గత రాజకీయాలు, డబ్బు, శక్తి, సామాజిక సమీకరణలు, మరొకటి హైకమాండ్ ఉండాలి. ఈ 5 అంశాలు చాలా కీలకమైనటువంటిది. ఇది గేమ్ చేంజర్గా కూడా మారుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ టికెట్ అనేది సేవకు గుర్తింపు కంటే విజయానికి పెట్టుబడిగా మారుతున్నదనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి యువతకు కొంత సవాల్గా మారుతుంది. ఇక దీర్ఘకాలంలో ప్రజలు ఫలితాల ఆధారంగా నాయకులను అంచనా వేస్తారు. అందువల్ల టికెట్ ఎలా వచ్చిందన్న కంటే గెలిచిన తర్వాత ప్రజలకు ఏ విధంగా గెలిచినటువంటి అభ్యర్థులు సేవలు అందిస్తారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలు చాలా గ్రౌండ్ లెవెల్ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి.